ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జోరు కొనసాగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతోంది. 5 సార్లు ఛాంపియన్ అనే ట్యాగ్ లైన్ కు తగినట్టే రఫ్ ఆడిస్తోంది. సొంత గడ్డపై ఆడినా, బయట పిచ్ల మీద ఆడినా తగ్గేదే లేదంటోంది. అభిమానులకు కావలసినంత కిక్ ఇస్తోంది. అసలు సీజన్ ఆరంభంలో ముంబై ఇండియన్స్ అంచనాలకు తగినట్టుగా ఆడలేకపోయింది. తొలి 5 మ్యాచ్ల్లో జస్ట్ ఒక్క మ్యాచ్లోనే గెలిచింది. కానీ ఆ తర్వాతే అసలు రూపం చూపిస్తోంది. ప్రత్యర్థి జట్లపై పంజా విసురుతోంది. 1 కాదు 2 కాదు వరుసగా 6 మ్యాచ్ల్లో గెలిచింది. డబుల్ హ్యాట్రిక్ విజయాలతో ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చేసింది. ఈసారి టైటిల్ ఫేవరెట్స్ జాబితాలో ముంబై ఇండియన్స్ కూడా ఉందని ఆట తీరుతోనే చెప్పేసింది. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లోనూ టాప్ గేర్లోకి వెళ్లిపోయింది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ పై ఛాంపియన్ ఆట తీరును చూపించింది. సమిష్టిగా రాణించింది. టాప్ ఆర్డర్లో రోహిత్ శర్మ, రికెల్టన్ దంచుకొట్టారు. పరుగుల వేటలో పోటీ పడ్డారు. ముంబై ఇండియన్స్ కు ఎలాంటి శుభారంభం కావాలో అలాంటి శుభారంభాన్ని అందించారు. అభిమానుల అంచనాలకు తగినట్టే హిట్ మ్యాన్ రికెల్టన్ హాఫ్ సెంచరీలతో రెచ్చిపారు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా కూడా విశ్వరూపం చూపించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను ఉతికారేశారు. 208కి పైగా స్ట్రైక్ రేట్తో పరుగులు పిండేసుకున్నారు. దీంతో ముంబై ఇండియన్స్ 217 పరుగులు చేయగలిగింది. అయితే రాజస్థాన్ రాయల్స్లోనూ డేంజరస్ ఓపెనర్లు ఉన్నారు. గుజరాత్ టైటాన్స్ మాదిరిగానే చెలరేగుతారేమో అని ముంబై ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. కానీ ముంబై ఇండియన్స్ బౌలర్లు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. ఓ ఎండ్ నుంచి ట్రెంట్ బౌల్ట్, మరో ఎండ్ నుంచి దీపక్ చాహర్ ఆరంభం నుంచే రెచ్చిపారు. ఆ తర్వాత బూమ్రా కూడా తన మార్క్ చూపించాడు. దీంతో ముంబై బౌలర్ల దెబ్బకు రాజస్థాన్ రాయల్స్ విలువిలలాడిపోయింది. గుజరాత్ టైటాన్స్ పై సెన్సేషనల్ సెంచరీ కొట్టిన వైభవ్ సూర్యవంశీని డకౌట్గా ముంబై పెవిలియన్ పంపింది. ఫామ్లో ఉన్న యశస్వి జైస్వాల్ ను కూడా త్వరగా అవుట్ చేసింది. ఆ తర్వాత రియాన్ పరాగ్, హెడ్మయర్ ఇలా ఎవరూ కూడా పోటీ ఇవ్వలేకపోయారు. బీభత్సమైన ముంబై బౌలింగ్ ముందు నిలవలేకపోయారు. దీంతో ముంబై ఇండియన్స్ కు ఎదురు లేకుండా పోయింది. విన్నింగ్ ట్రాక్ పై సిక్సర్ కొట్టింది. టాప్ ప్లేస్ లో ఫిక్స్ అయిపోయింది. ప్లే ఆఫ్స్ బెర్త్ కు జస్ట్ ఒక విజయం దూరంలో ఉంది. ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచుల్లో పాండ్యా సేన 7 విజయాలు సాధించింది. 14 పాయింట్లతో పటిష్టమైన స్థానంలో నిలిచింది.